రే మనం అనుకున్న కన్నా చాలా దారుణంగా ఉన్నారా వాళ్ళతో గొడవ అవసరమా మనకి? రే వాడు ఇప్పుడు దాకా మనల్ని మోసం చేసిన 3 లక్షల కోసం ఎదురుద్దాం అనుకున్నాం, కానీ వాడు ఎంతో మంది అమాయకులు బలి చేసే డ్రగ్స్ లాంటివి సప్లై చేస్తున్నాడు. వాడిని వదలొద్దురా. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? వాడు చుట్టూ చూసావా 100 మంది ఉన్నారు. రే కురుక్షేత్రం గెలవడానికి కౌరవులు 100 మంది పోటీ పడ్డారు, కానీ ఫైనల్ గా గెలిచింది పాండవులే. ధర్మం వైపు మనం ఉన్నాం, ఖచ్చితంగా మనం సాధిస్తాం, నన్ను నమ్మండి. రే కురుక్షేత్రంలో పాండవులు సాయం చేయడానికి కృష్ణుడు వచ్చాడు రా, మనకు సాయం చేయడానికి ఎవడొస్తారా? అన్నా మనకు సాయం చేసేవాడు కూడా ఒకడు ఉన్నాడన్నా. మనకు సాయం చేసేవాడా? ఎవడరా? ఇంకెవరన్నా? ఎక్స్ఎమ్మెల్యే భూపతి. ఎక్స్ఎమ్మెల్యే భూపతినా? అవునన్నా, ఈ శివరెడ్డి ఆ భూపతి భద్ర శత్రువులు. మేడం రండి మేడం. సార్ మీతో ఏదో మాట్లాడాలంట సార్. నమస్తే సార్. నమస్తే సార్. కూర్చోండి అమ్మా. చెప్పండి అమ్మా, ఏమైంది? సార్ రోజు ఆ శివారెడ్డి మనుషులు తాగొచ్చి స్కూల్ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి సార్. రోజు రోజుకి శివారెడ్డి గారు రౌడీ జీతం పెరిగిపోతుందిరా, వీడిని ఏదో ఒకటి చేయాలరా. ఒక్క 2 నెలలు ఆగండి అమ్మా, వచ్చేది మన పార్టీయే, ఫస్ట్ ముసేది వాడినే. అప్పటి వరకు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. ఆ ఏరియా ఎస్ఐ తోటి నేను మాట్లాడతాను. వెళ్తాం సార్. అమ్మా అన్నా ఆ శివరెడ్డి చేసే క్రైమ్స్ అన్ని ప్రూఫ్స్ తో సహా ఆ భూపతి చేతిలో పెడితే ఆ శివరెడ్డి సంగతి ఆ భూపతే చూసుకుంటాడు. రే ఆ శివారెడ్డికి మనం అనుకున్నాం, చాలా మంది శత్రువులు ఉన్నారా? అన్నా శివరెడ్డికి శత్రువులే కాదు, ప్రాణంగా ప్రేమించే ఒక చెల్లి కూడా ఉంది. ఎవర్రా ఇంతకీ అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో మీకు తెలియాలంటే శివరెడ్డి ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి ప్రతి శుక్రవారం తీసుకెళ్తారన్న, అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది. నా రేపే శుక్రవారం.